హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాల కారణంగా స్లోగా గ్రాడ్యువల్గా డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఓవరాల్గా డే మొత్తం కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉందని చెప్పుకోవాలి. సో ఒకనొక టైంలో 24,000 బిలోకి 23,970 960 లెవెల్స్కి వచ్చినప్పటికీ కూడాను సో క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,004 24,005 అంటే ఆల్మోస్ట్ 183 పాయింట్లు కోల్పోయి 0.76. నిన్న చూస్తే 450 పాయింట్లు సుమారుగా 445 పాయింట్ సంథింగ్ గెయిన్ అయ్యి ఈరోజు అందుట్లో 50% సుమారుగా 40% 185 పాయింట్స్ ఈరోజు కోల్పోవడం జరిగింది. సో ఈరోజు ఓవరాల్గా మార్కెట్ ఏ విధంగా 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఏ విధంగా మూవ్ అయిందని చూస్తే ఫస్ట్ 1 అవర్లోనే మీకు సెల్ ఆఫ్ ఆల్మోస్ట్ 2430 లెవెల్స్కి వచ్చేసింది. సో అక్కడి నుంచి 24,000 టచ్ చేసిన తర్వాత ఒకసారి రికవరీ అవుతూ 24,150 సో 24,150 లెవెల్స్ అని రీచ్ అయ్యి మరలా గ్రాడ్యువల్గా స్లైడ్ అవుతూ వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ స్ట్రెంగ్త్ చూపించలేకపోయింది అనుకోవచ్చు. సో ఒక పక్క రిలయన్స్ హెవీ వెయిట్, ఏది నిఫ్టీలో హెవీ వెయిట్ అయిన రిలయన్స్ స్లైట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చెప్పాలంటే రిలయన్స్లో ఉన్న పాజిటివ్ స్ట్రెంగ్తే ఈరోజు మార్కెట్ నిలబెట్టిందని చెప్పుకోవాలి. సో అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉందో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఓవరాల్గా సో ఈరోజు కంప్లీట్గా నెగిటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ 10:30 అప్పుడు 51,100 లో టచ్ చేస్తూ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 51,320 నుంచి 51,350 రేంజ్ అనేది సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. ఏది 51,600 నుంచి కనుక స్లైడ్ అవుతూ వస్తే 51,320 నుంచి 50 లెవెల్స్ వరకు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది అనుకున్నాం. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే డౌన్ సైడ్ మూవ్ అవుతూ 51,100 వరకు మూవ్ అవుతూ మరలా 51,350 లెవెల్స్ వరకు ఒకసారి అప్ సైడ్ అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ 350 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి స్లైడ్ అవుతూ వచ్చింది. సో 51,000 రాబోయే రోజుల్లో 51,350 అనేది సో మైనర్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. అట్లానే సపోర్ట్ వచ్చేటప్పటికి స్టిల్ 50,800 అనేది మనం ఏదైతే నిన్న బేస్ లైన్ చేసుకున్నామో ఆ 50,800 అనేది స్టిల్ సపోర్ట్ కిందనే ఉంటుంది. సో అది 180 పాయింట్స్ దూరంలో ఉన్నప్పటికీ కూడాను అది మనకి సపోర్ట్ కింద ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 50,600. ఓకే, సో మనకి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎటువంటి ట్రేడింగ్ లెవెల్స్ మండేకి ఎటువంటి ట్రేడింగ్ లెవెల్స్ ఉండొచ్చో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీకి వచ్చేటప్పటికి 24,150. సో మనం ఈ లైన్ ఏదైతే ఉందో 24,150 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్ట్ వచ్చి ఎగ్జాక్ట్గా సపోర్ట్ మీదే 24,000 మీద క్లోజ్ అయింది కాబట్టి సో 24,000 డౌన్లో 24,000 అంతకంటే డౌన్లో కనుక మూవ్ అయ్యే సందర్భంలో 23,920 ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో 23,920 కూడా రెస్పెక్ట్ చేయకపోతే సో నెక్స్ట్ మనకి 23,750 23,800 సో ఆ రేంజ్కి మళ్ళీ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. సో 23,750 మనం ఇంతకుముందు నుంచి అనుకుంటా ఉన్నాం కదా. సో ఎర్లియర్ రేంజ్ వచ్చేసేసి 23,500 నుంచి 23,920 930 అది ఎర్లియర్ రేంజ్. ఇప్పుడు రేంజ్ షిఫ్ట్ అయింది అనుకున్నాము 24,000 నుంచి 24,500కి షిఫ్ట్ అయింది అనుకున్నాము. బట్ మరలా ఇప్పుడు లోయర్ సైడ్ వచ్చేసింది 24,000కి దగ్గరలో వచ్చేసి క్లోజ్ అయింది ఈరోజు. సో 24,000 అనేది వాళ్ళ క్రూషియల్. సో మీరు చాలా అలర్ట్గా ఉండాలి ట్రేడ్ చేసేటప్పుడు. సో నిఫ్టీలో ట్రేడ్స్ తీసుకోవాలంటే సో ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లు అంటే యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అవుతాయో చూసి దాన్ని బట్టి మాత్రమే మీరు మండే ట్రేడ్ చేసే అవకాశం ఉంది. సో 24,000 కంటే దిగువన కింద కనుక ఓపెన్ అయితే 23,900
అట్లానే 23,800 ఆ రేంజ్కి ఒకసారి స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. సో అదే మరలా రికవరీ కనుక 24,150 పైన కనుక క్లోజ్ అవ్వగలిగితే సో మరలా మనకి 24,450 24,500 రేంజ్ వరకు ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీకి వచ్చి చూస్తే సో సేమ్ 51,350 అనేది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అట్లానే 50,800 నుంచి 50,600 ఈ రేంజ్, అంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 50,000 దాని ఇండెక్స్ ప్రైసే 50,000 ఉంది కాబట్టి సో ఏదో 10, 20, 30 మనము సపోర్ట్ కింద చూడలేము. అట్లీస్ట్ 100 to 200 పాయింట్స్ అనేది రేంజ్ కింద ఉంటుంది. సో మీకు ఇక్కడ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ సో ఈ రేంజ్ లో ఎక్కువ కదలాడింది కాబట్టి ఈ రేంజ్ కొద్దిగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. 51,320, 350 రేంజ్ అబోవ్ కనుక ఒక 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వగలిగితే 51,600 మరలా అట్లానే 52,000. సో మీరు ఈ రేంజ్ కనుక అబోవ్ క్లోజ్ అయితే 50,600 అండ్ బిలో పీఈస్ ని మీరు సెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్లోగా గ్రాడ్యువల్ గా మీరు పొజిషన్స్ ని బిల్డ్ చేసేటప్పుడు మీరు 4 లాట్స్ తీసుకునే కెపాసిటీ మీకుంటే 2 లాట్స్ తీసుకోండి. అదే 10 లాట్స్ తీసుకునే కెపాసిటీ మీకుంటే 4 లాట్స్ టు 5 లాట్స్. అట్లానే స్లోగా గ్రాడ్యువల్ గా మీకు సపోర్ట్ ను రెస్పెక్ట్ చేసినంత సేపు మీరు గ్రాడ్యువల్ గా పొజిషన్స్ బిల్డ్ చేసుకోండి. అట్లానే మొత్తం ఒకేసారి పొజిషన్స్ బిల్డ్ చేసుకొని మనం నష్టపోవద్దు. అట్లానే హెడ్జింగ్ మాత్రం కంపల్సరీ. హెడ్జింగ్ లేకుండా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడే చేయొద్దు. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి కనుక స్లైడ్ అవడం స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్ గా కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ వస్తుంది. సో మీరు హెడ్జింగ్ లేకుండా మాత్రము నష్టపోవటానికి మాత్రము సిద్ధంగా మీరు ఇచ్చేయద్దు, ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఈ రోజు ఒక స్టాక్ గురించి చూద్దాము. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో లాస్ట్ 1 or 2 డేస్ నుంచి ఒక న్యూస్ ఉంది. సో ఆ న్యూస్ ఏంటంటే ఆ సిస్టర్ కన్సర్న్, ఇంతకుముందు వాళ్ళు ఏదైతే కంపెనీ ఆల్రెడీ షేరింగ్ ఉందో వాళ్ళకి 33% వాళ్ళ షేర్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 5,200 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నారు. అది ఎంత? 2,200 crores పే చేసి పర్చేజ్ చేస్తున్నారు. దాని రియల్ వర్త్ వచ్చేసేసి నవీ ముంబైలో 1 lakh crores. అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీగా, ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఫ్రీగా వస్తున్నట్టే లెక్క. సో దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ 4 డేస్ నుంచి 1,205 నుంచి 1,260, ఈ రోజు 1,262 వరకు ట్రావెల్ చేసింది. సో ఆల్మోస్ట్ 5% లాస్ట్ 4 డేస్ లో పాజిటివ్ గా మూవ్ అయింది. సో ఈ రోజు క్లోజింగ్ వచ్చేసేసి 1,251. సో ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉందా? సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో సో ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1,600 లెవెల్స్ నుంచి 15th జూలై, అంటే జూలై సెకండ్ హాఫ్ నుంచి కంటిన్యూస్ గా ఫ్రమ్ లాస్ట్ 6 months ఇది 1,600 లెవెల్స్ నుంచి 1,200 కి స్లైడ్ అయింది. సో ఇప్పుడు ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం మాత్రం దీంట్లో కనిపిస్తుంది. సో ఈ పాజిటివ్ న్యూస్ మూలంగా ఇందులో చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం మాత్రము అది 1,280 లెవెల్స్ వరకు. సో ఇప్పుడు 1,250 ఉంది. 1,280 లెవెల్స్ వరకు ఇది నెక్స్ట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. 1,280 కనుక క్రాస్ చేయగలిగితే రీసెంట్ హై 1,320 5th డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఏదైతే ఫామ్ చేసిందో 1,320, ఆ 1,320ని మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు 1,250 ఆ రేంజ్ లో కనుక మీరు పొజిషన్ తీసుకోగలిగితే 1,280 ఫస్ట్ టార్గెట్, 1,320 నెక్స్ట్ టార్గెట్. సో మీకు స్టాప్ లాస్ వచ్చేసేసి సో ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ నుంచి కంటిన్యూగా స్లైడ్ అయింది అంటే 1,230. సో 1,250లో మీరు పొజిషన్స్ తీసుకుంటే 1,230 అంటే 20 రూపీస్ మీకు స్టాప్ లాస్ ఉంటుంది. అట్లానే 30 రూపీస్ ఫస్ట్ టార్గెట్, ఆల్మోస్ట్ 70 రూపీస్ వరకు నెక్స్ట్ టార్గెట్ ఉండొచ్చు. సో ఇది రిలయన్స్ లో ఉన్న ఆపర్చునిటీ. సో మీరు ఒకసారి దీన్ని స్టాక్ స్టడీ చేసి అట్లానే దీని గురించి స్పెషల్ గా మనము దీని క్వార్టర్లీ సేల్స్ ఎట్లా ఉన్నాయి,
ఇవన్నీ చూడక్కర్లేదు. ఆల్మోస్ట్ ఇందులో చాలా బిజినెసెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. రిలయన్స్ రీటైల్ కానీ, రిలయన్స్ జియో కానీ, రిలయన్స్ పవర్ కానీ, రిలయన్స్ చాలా బిజినెసెస్, టీవీ 18, సో చాలా బిజినెసెస్ దీంట్లో ఉన్నాయి. సో ఇది కనుక ఒక లాంగ్ టర్మ్కి ఇది బెస్ట్ స్టాక్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న వరకు షార్ట్ టర్మ్ టార్గెట్స్ చేసుకున్నాము, బట్ లాంగ్ టర్మ్ మరలా 1600 రీచ్ అవడానికి ప్రాబబ్లీ 6 months to 1 year ఆర్ మేబీ 2 years. సో 1200 to 1600 in 2 years అంటే ఆల్మోస్ట్ 30-35%. పైగా దీంట్లో డివిడెండ్స్ ఇస్తారు. ఏదన్నా స్ప్లిట్ చేస్తే వీళ్ళు కనుక డీమెర్జ్ చేస్తే, మిగిలిన బిజినెసెస్ కనుక డీమెర్జ్ చేస్తే వాల్యూ అన్లాక్ అవుతుంది. సో 1250 అనేది దీని రియల్ వాల్యూ కాదు, దీంట్లో చాలా బిజినెసెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి రియల్ వాల్యూ అనేది ఎప్పుడైతే డీమెర్జ్ చేస్తారో అప్పుడే దీని రియల్ వాల్యూ అనేది బయటపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.